ఇంకా చూస్తే ఇక్కడ షాంపూ వాటర్ వేసాను కదా, ఈ ఫోమ్లో కనబడుతుంది చూడండి, మీకు బెలూన్స్ వస్తున్నాయి చూసారా, అలా ఉంటే లీక్ అవుతున్నమాట. మీ ఇంట్లో వేసి ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయినప్పుడు ఇలాగ కొంచెం సోప్ వాటర్ వేసుకొని చూస్తే తెలుస్తుంది. అంటే స్టార్టింగ్లోనే తెలుస్తుంది. బిగించిన 2-3 రోజులు ఏమన్నా లీక్ అవుతుందా లేదా పైపులు వెనకాల మీకు డిఫరెన్స్ అనిపిస్తుందో కూలింగ్ అప్పుడు చెక్ చేస్తే తెలుస్తుంది. అది ఆ నట్ల దగ్గర ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది లీక్. ఒక్కోసారి కాయిల్ లీగలు గట్రా వస్తుంటాయి, అలాంటి టైంలో తెలియదు. అండ్ గ్యాస్ ఫుల్గా పోయినా సరే తెలియదు. అండ్ ఇది చూసారు కదా, ఫ్లేరింగ్ పోయింది. ఇప్పుడు నేను పైప్ కట్టర్ తీసుకొని 1/4 పైపు పోయిన ఫ్లేరింగ్ కట్ చేసేస్తున్నాను. ఎందుకు కట్ చేస్తున్నానంటే అలా కట్ చేయకుండా మళ్ళీ మామూలుగా వేస్తే మళ్ళీ గ్యాస్ పోద్ది. కంపల్సరీ ఫ్లేరింగ్ పోయినప్పుడు ఫ్లేరింగ్ వేసుకోవాలి. అండ్ ఫ్లేరింగ్ వేయాలంటే కంపల్సరీ ఫ్లేరింగ్ కిట్ ఉండాలి. ఫ్లేరింగ్ కిట్ అంటే ఇదే, ఇది లేకుండా వేయడం మాత్రం అస్సలు అవ్వదు. కంపల్సరీ ఇది ఉండాల్సిందే. అండ్ ఒకసారి నేను ఒక కంప్లైంట్కి వెళ్ళినప్పుడు ఏసీ కూలింగ్ రావట్లేదు చెక్ చేయమంటే కస్టమర్ చెక్ చేసి